తిరుమల కొండ మీద పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే మాధవ నిలయంలో పట్టపగలు తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న చిన్నారిని ఓ ఆగంతకుడు ఎత్తుకెళ్లాడు. శ్రీవారిని దర్శించుకుని వచ్చి లాకర్ రూమ్ లో నిద్రిస్తుండగా ముసుగు వేసుకుని వచ్చిన ఓ వ్యక్తి పాపను ఎత్తుకెళ్లాడు. అనంతపురం జిల్లా తుంచర్ల గ్రామానికి చెందిన మహాత్మా వరలక్ష్మి దంపతులు వారి ఇద్దరి పిల్లలతో కలిసి శనివారం రాత్రి శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చారు. రాత్రంతా క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రాత్రంతా మేల్కొని ఉండి బాగా అలసిపోవడంతో మాధవ నిలయంలోని ఓ లాకర్ను తీసుకుని నిద్రపోయారు. అదే సమయంలో ముసుగు వేసుకుని వచ్చిన ఓ ఆగంతకుడు 5 ఏళ్ల నవ్యశ్రీని ఎవరికీ తెలియకుండా ఎత్తుకెళ్లాడు. ఉదయం 8 గంటలకు మేల్కొన్న తల్లిదండ్రులకు నవ్యశ్రీ కనిపించలేదు. చుట్టుపక్కలంతా వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. డీఎస్పీ మునిరామయ్య సీసీ ఫుటేజ్ ను తెప్పించి పరిశీలించగా దుప్పటితో మొహాన్ని దాచుకున్న ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లడం కనిపించింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని, అన్ని పోలీస్ స్టేషన్లకు ఫోటోలు వివరాలు పంపామని, ప్రత్యేకంగా 4 పార్టీలను రంగంలోకి దింపామన్నారు. త్వరలోనే పాపను గుర్తిస్తామన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. తిరుమల దర్శనం కోసం కుటుంబం వచ్చారు. మహాత్మా, అతని భార్య, 2 పిల్లలు, ఒక పాప 5 ఇయర్స్, చిన్న పిల్లవాడు. PAC 2లో ఒక లాకర్ తీసుకుని లగేజ్ అందులో పెట్టేసి వాళ్ళు దర్శనానికి పోయినారు. వాళ్ళకి దర్శనం మార్నింగ్ 6 o'clock దర్శనం అయిపోయింది. దర్శనం నుంచి వచ్చి నేరుగా వచ్చి PAC 2లో పడుకుని నిద్రపోయినారు. వాళ్ళు 8:30 ప్రాంతంలో కొంచెం లేచి పాప కోసం చూసుకున్నారు. పాప 5 ఇయర్స్ అమ్మాయి బాగా చలికి లోపల మంకీ క్యాప్ అవి వేసుకుని కొంచెం బాగా పడుకొని బాగా నిద్రపోయినారు. వచ్చి విజిలెన్స్ వాళ్ళకి, టీటీడీ వాళ్ళకి చెప్పినారు. అక్కడ అనౌన్స్మెంట్ అంతా చేసినారు. తిరుమల అంతా వెతికినారు. ఫైనల్లీ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేసినారు. ఇమీడియట్గా పోలీసు వాళ్ళు పోయేసి PAC 2లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లు అవి చూడడం జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి పాపను భుజం మీద పడుకొని పెట్టుకొని తీసుకుపోతున్నట్టుగా కనపడుతోంది. భుజం మీద పట్టుకున్నారు. అతని ఫేస్ కూడా కనపడకుండా బెడ్షీట్తో అతని ఫేస్ కూడా కవర్ చేసుకున్నారు. కాబట్టి ఇంటెన్షనల్గా ఆ పాపను కిడ్నాప్ చేసినట్టుగా కనపడుతుంది. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసినాం 2 Town పోలీస్ స్టేషన్ తిరుమలలో. కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇప్పటికి 4 సర్చ్ పార్టీస్ అన్నీ కూడా ఇమీడియట్గా స్పెషల్ పార్టీస్ అన్నీ వెళ్ళి తర్వాత మొత్తం SP మేడం గారు జిల్లా అంతా అలర్ట్ చేశారు. పాపను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడని తెలుసుకుని నవ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిన్న రాత్రి తిరుమలలోకి వచ్చి లాకర్ తీసుకొని లాకర్లో ఉన్నాము. మళ్ళీ బాబుకి ఎంటుకలు తీపించుకొని గుండు కొట్టించుకొని స్నానం చేసుకొని దర్శనానికి పోయినాము. మళ్ళీ పొద్దున 6కి వచ్చినాము. లాకర్ తీసుకొని ఇంకా పడుకున్నాం సార్. పడుకునిచ్చి మళ్ళీ కొద్దిసేపు లేపు చూస్తే పాప లేదు, కనిపించట్లేదు. పాప కనిపించలేదని తిరుమల మొత్తం మాధవ నిలయం అంతా చూసినాము. మళ్ళీ వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం సార్. సీసీ ఫుటేజ్లో చూస్తే అప్పుడు దొరికి చూసాం సార్. పాప 5 ఇయర్స్ సార్. నవ్యశ్రీ LKG చదువుతాం సార్. పాప దొరకలేని ఎలాగైనా పాపను దొరికింది చూడండి సార్.